చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. తెలంగాణలో హైడ్రాకు వచ్చిన ఆదరణ పార్టీలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి రాజా సింగ్, రఘునందన్ రావు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఈటెల లాంటి వాళ్ళు ఏదో అపోజ్ చేస్తూ కొన్ని కండిషన్స్ పెడుతున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది స్వాగతించారు. ఇక కాంగ్రెస్ అయితే వాళ్ళకి ఆప్షన్ లేదు, మా భూములు అలాంటి పరిధిలో ఉన్నా కూడా మేము కూల్చేయడానికి సిద్ధము అని చెప్పి వాళ్ళు రెడీ అవుతున్న పరిస్థితి. సో ఈ హైడ్రా ఈ తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ఫేమస్ అయింది సార్. ఒక్కసారిగా రంగనాథ్ ఆయన ఆపరేషన్ తీరు ఇవన్నీ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చేసిన తర్వాత విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు పేదల మీదే పడేవారు, కానీ ఇప్పుడు పెద్దలైనా లెక్క చేయట్లేదు అని చెప్పేసి. సో దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక ప్రపోజల్ ఉంది. సో నిన్న మంత్రులు కూడా మాట్లాడారు, నారాయణ అలాగే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే కూడా, మేము ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రాని అమలు చేయబోతూ ఉన్నాం అని చెప్పేసి. సో రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నారు సార్, ఎవరిని లెక్క చేయట్లా. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పల్లన్ రాజు ఆస్తుల్ని కూడా కూలగొట్టేశారు. ఇంకా ఈ పార్టీ ఆ పార్టీ తరతమ భేదాలు లేకుండా. సో ఆంధ్రప్రదేశ్లో ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది? ఇప్పుడు తెలంగాణలో ఈ నిర్ణయాలు చెరువులను కాపాడము, వరదల ముంపు నుంచి కాపాడడం అది కీలకమైనది, అది మంచిదే, దాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ అదే సమయంలో దీంతో ఏదో అంత తలకిందులైపోతుందా లేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా దీన్ని అమలు జరుపుతారా లేదా అని. ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ తీసుకుంటే కూడా ఎవరో లెక్క చెప్పారు, ఆ కూల్చిన భవనానికి ఖర్చు 300 కోట్లు ఉంటుంది, కానీ ఆ ఆస్తి విలువ 10,000 కోట్లు. ఆస్తి విలువలో ఇది చాలా తక్కువ. చెరువు రక్షణ అన్న కోణం నుంచి దీనికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇక మిగిలినవి అంటారా, మూసీ అప్డేట్, ఇది మూసీ ఆధునీకరణ కోసం 12,000 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ప్రకటించింది. నిన్న 200 కుటుంబాలు హైకోర్టులో కేసేసాయి. పేద మధ్యతరగతి వాళ్ళ సంగతి ఏంటి అంటే, రియల్టర్లు పూర్తిగా మాకు అనుమతి ఉందని చెప్పి ఈ స్థలాలు ఇవి అమ్మారు, వీళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? సో హైడ్రా కొన్ని ప్రశ్నలు కూడా తీసుకొని వచ్చింది తెలంగాణలో. మీరు అన్నట్టుగా బీజేపీలో ఈటెల రాజేందర్ గొంతు, రఘునందన్ రావు గొంతు ఒకటే విధంగా వినిపించట్ల. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు మేమే కూలుస్తాం, అవసరమైతే కూల్చండి అంటూనే వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఇది రాజకీయంగా లీగల్గా ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది మనం తెలంగాణలోనే ఇంకా చూడాల్సి ఉంది. కొన్ని అడుగులు అయితే పడ్డాయి, అవి మంచివే. దీన్ని ఆంధ్రాలో అమలు జరుపుతారా అంటే, ఆంధ్ర అనగానే వైసీపీ వాళ్ళు ఇక్కడ పడగొడుతున్నారు, మళ్ళీ అక్కడ కరకట్ట దగ్గర చంద్రబాబు నాయుడు ఇల్లు, దాన్ని ఎందుకు మీరు వదిలేస్తారు, దాని మీద పడతారా లేదా, ఇట్లాంటి ప్రశ్నలు కూడా అక్కడ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఈరోజు క్యాబినెట్ ముందుకు ఏం రాలేదు కదా. సో క్యాబినెట్ ముందుకు రాలేదు, క్యాబినెట్ ప్రస్తావనగా కూడా చేయలేదు. మరి ఎందుకు మరి ఇంత జరుగుతుంటే మంత్రి నారాయణ చెప్పి, సీనియర్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు చెప్పి ఆ ప్రస్తావన ఎందుకు రాలేదు మనకు తెలియదు. తెలంగాణలో చెరువులు, ఆంధ్రప్రదేశ్లో నదులు, ప్రాజెక్టులు, కాల్వలు, ఈ పరిస్థితుల మధ్య కొంత తేడా కూడా కొంత ఉంటుంది. చెరువుల ఆక్రమణ, నాలాల ఆక్రమణ తెలంగాణ సమస్య. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది చేయాలి, ఎక్కడైనా జలాశయాలను నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమస్య మీద చంద్రబాబు అనుభవజ్ఞుడు కాబట్టి ఏం చెప్తాడో మనం చూడాలి. కానీ మక్కిగా హైడ్రాను ఆంధ్రాలో అమలు చేసే అవకాశం మటుకు ఉండదు. అక్కడ పరిస్థితులు వేరు, ఆక్రమణలు వేరు. నేను ఇందాక కూడా చెప్పాను, ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్స్, కబ్జాలు, వాటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అదే విశాఖపట్నంలో మొదలు పెడితే చాలా మంచిది. ఎందుకంటే 3 సార్లు సిట్లు వేశారు, కానీ ఇంతవరకు దాని విషయాలు ఏం తెలీదు. కాబట్టి చర్యలు తీసుకోగలిగితే నారాయణ దానికి సంబంధించిన మంత్రి కూడా, మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి ఒక విధాన ప్రకటన చేస్తే తప్పకుండా స్వాగతించవచ్చు. అలాగే పదే చర్చకు వస్తున్నటువంటి చంద్రబాబు నివాసము లేదా ముఖ్యమంత్రి నివాసం, దాని మీద కూడా పారదర్శకంగా ఒక స్పష్టత ఇచ్చేస్తే అనవసరమైన ఊహాగానాలు ఆగిపోతాయి. రైట్ సార్, దీని మీద ఏదైనా మాట్లాడితే ఫస్ట్ వైసీపీ వాళ్ళు అడిగేది అదే కదా సార్, ముందు మీరు ఉండవల్లి కరకట్ట నివాసాన్ని వాళ్ళు అదే అడుగుతారు. ఇప్పుడు ఎవరికి తోచినట్టు, ఇప్పుడు అదే నేను చెప్తుంది, విస్తృతమైన ప్రజోపయోగ విషయాలు కూడా పాక్షికమైన రాజకీయ కోణాల నుంచి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. ఒక దీర్ఘకాలికమైన ఒక విధానం కావాలి. రైట్ సార్, ఇక తెలంగాణలో చాలా కీలకమైన